హాయ్ ఫ్రెండ్స్, మేము నా బర్త్డే ఒకేషన్కి ఏప్రిల్ 26 రోజు చిర్యాలకి వెళ్ళాము. చిర్యాల లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకోవడానికి వెళ్ళాము. అక్కడ నుంచి ఈ వీడియోని షూట్ చేశాము. సో చాలా బాగుంది, మీరు చూస్తున్నారు కదా. వాతావరణం కానీ లొకేషన్ కానీ అస్సలు ఎక్కువ క్రౌడీ లేదు, చాలా పీస్ఫుల్ అట్మాస్ఫియర్, ద డివైన్ వైబ్. వి ఎంజాయ్డ్ యాక్చువల్లీ. ఇక్కడికి వెళ్ళడం ఫ్యామిలీతో చాలా ఎంజాయ్ చేశాము. మీరు కూడా చూస్తారని ఈ స్మాల్ షార్ట్ని తీశాను. యాంపుల్ పార్కింగ్ స్పేస్ ఉంది, కంప్లీట్ గ్రీనరీ, గుడ్ వైబ్స్. అందరు కలిసి విజిట్ చేయండి మీ ఫ్యామిలీతో. చాలా బాగుంది టెంపుల్, చాలా పవర్ఫుల్ అని అంటారు ఈ టెంపుల్. 41 ప్రదక్షిణాస్ చేసి మనం స్వామికి ఏదైనా అనుకుంటే అక్కడ కొబ్బరికాయ కొట్టాలి. 41 ప్రదక్షిణాలు చేశాక అప్పుడు మనం అనుకున్నవన్నీ నెరవేరుతాయి అంటారు. సో ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఏదన్నా కాని పనులు ఉంటే. సో ఇక్కడ అంతా విలేజ్ అట్మాస్ఫియర్, లిటిల్ అవే ఫ్రమ్ ద సిటీ, అది నాకు బాగా నచ్చింది. అండ్ ఈ సైడ్ నుంచి ఇది చాలా దగ్గరే ఉంది యాక్చువల్లీ. మనం చిర్యాలకి వెళ్ళినప్పుడు కీసర కూడా ప్లాన్ చేసుకోవచ్చు. 2 ½ అన్ అవర్ డిస్టెన్స్లోనే ఉంటాయి. ఈసీఎల్ నుంచి చాలా దగ్గర అవుతాయి 2 లొకేషన్స్. సో ఎప్పుడన్నా ఒకేషన్స్కి, వెడ్డింగ్ యానివర్సరీస్కి, బర్త్డేస్కి వెళ్ళాలనుకుంటే ఇది హైదరాబాద్ నుంచి పెద్ద దూరం కూడా ఉండదు. చాలా ఈజీ లొకేషన్ టు రీచ్ అండ్ ఆల్సో వెరీ డివైన్. మా ఫ్యామిలీతో వెళ్ళడం నేను చాలా ఎంజాయ్ చేశాను. ఇది గుడి ఎంట్రన్స్, లైక్ యూ కెన్ సీ. సో ఈ గుడి ఎంట్రన్స్లోకి వెళ్ళినప్పుడు ఫస్ట్ మనకి మెయిన్ టెంపుల్ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం ఉంటుంది. ముందుకెళ్ళాక లోపల లక్ష్మీ నరసింహస్వామి దర్శనం ఉంటుంది. దాని తర్వాత వేరే టెంపుల్స్ కూడా ఉన్నాయి. సైడ్కి, లెఫ్ట్ సైడ్కి గణపతి ఉంటారు, రైట్ సైడ్కి హనుమంతుడు ఉంటాడు. సో లోపలికి వెళ్ళాక మీరు యాక్చువల్లీ ఓన్లీ లక్ష్మీ నరసింహస్వామి కాదు, ఇది ఒక ఫోటో ప్లేస్. ఇక్కడ మంచిగా ఫోటో కూడా దిగొచ్చు. ఇక్కడ బ్యాక్ సైడ్ వెళ్తే మనకి శివుడు ఉన్నాడు, అంటే శివలింగం ఉంది, అమ్మవారు ఉన్నారు, వెనక కుకి సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉన్నారు. సో అందరు దేవుళ్ళు ఉంటారు యాక్చువల్లీ. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఓన్లీ ముంగటే దేవుడు ఉన్నాడు అనుకున్నాం. వెనక చాలా టెంపుల్స్ ఉన్నాయి యాక్చువల్లీ. సో అది కూడా కవర్ చేసాం ఈసారి. సో వెనక సైడ్ శివుడు ఉంటాడు, టెంపుల్ వెనక సైడ్ శివుడు ఉంటాడు. తర్వాత టెంపుల్ పక్కకి టార్టాయిసెస్ కూడా ఉంటాయి. స్టార్టింగ్లో రైట్ సైడ్ గోపురంకి టార్టాయిస్లు కూడా ఉంటాయి. పిల్లలకి కంపల్సరీ చూపించండి, మీరు కూడా చూడండి. టార్టాయిస్ని ఏదైనా టెంపుల్లో ఉంటే చాలా స్పెషల్ అన్నట్టు ఆ టెంపుల్ కూడా. అక్కడి నుంచి మేము నెక్స్ట్ కీసరకు కూడా వెళ్ళాము. అక్కడికి వెళ్ళాము, అక్కడ కూడా దర్శనం చేసుకున్నాము. కొంచెం లేట్ అయిపోయింది, అందుకే వ్లాగ్ తీసే ఛాన్స్ లేకుండింది. దర్శనం మాత్రం దక్కింది, లేట్ అయినా కానీ లక్కీగా. సో చిన్న షార్ట్ కీసర ఆంజనేయ స్వామి కూడా పెడుతున్నాం చూడండి. సో నెక్స్ట్ టైం మీరు వెళ్ళినప్పుడు కంపల్సరీ చిర్యాల, కీసర 2 ప్లాన్ చేసుకోండి. 2 ప్లేసెస్ చూసినట్టు ఉంటుంది. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఇవి కొన్ని పిక్స్ మేము ఫ్యామిలీతో దిగినవి కూడా యాడ్ చేస్తున్నాను. జస్ట్ హ్యావ్ అ లుక్. అండ్ మీరు కూడా ఇలానే ప్లాన్ చేసుకోండి వెళ్ళినప్పుడు మీ ఫ్యామిలీతో. మీరు కూడా మంచిగా పిక్చర్స్ దిగండి. థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్.